మాజీ ముఖ్యమంత్రి గారిని. మీ కూతురు అరెస్ట్ అయితే మాట్లాడలేదు మీరు, అందరూ ప్రశ్నించినా మాట్లాడలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే మాత్రము స్పందించారు. దీని వెనుక మర్మం ఏమిటో, దీని వెనుక కారణం ఏమిటో, దీని వెనుక మతలమేంటో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉందని మనం చేస్తా ఉన్నాం. ఇట్లా చేస్తారు, చెప్పలేదని సలహా ఉంటే చెప్తే చేస్తారు. అయ్యా ఇక్కడ నుంచి ఇక్కడ జరుగుతున్నది, ఇక్కడ జరుగుతున్నది దర్యాప్తు చేయడానికి వీలేదు కదా, చెప్పాను కదా ఇంతకుముందు. ఢిల్లీకి చేస్తున్నారు వాళ్ళు, దొడ్డదాన్ని చేస్తూ వాస్తవాలు కదా. అది కూడా వస్తాయి అన్ని, తప్పకుండా అన్ని, ఏది వదిలే సమస్య లేదు. మొన్న ప్రధానమంత్రి గారు స్వయంగా మొన్న జగిత్యాలలో చెప్పారు, దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా వదిలే ప్రసక్తి లేదు. పేద ప్రజలను, సామాన్య ప్రజలను దోపిడీ చేసినటువంటి ఏ వ్యక్తులను కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పాడు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు అన్ని జరుగుతాయి. నేను ఎప్పుడో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉత్తరం రాసిన, ఈ మధ్యలో నేను ఇప్పుడు అది చెప్తున్నా. ఆయన మాటలన్నీ ఉటకిస్తున్నాను కదా, దేని మీద సిద్ధంగా లేరు వాళ్ళు. ఏ టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి పైన తెలంగాణ ప్రభుత్వము స్పష్టంగా ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆయన చెప్పిన మాటల ప్రకారము దేని మీద దర్యాప్తు చేయడానికి సిద్ధంగా లేరు. అన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఎందుకంటే ఏ పొరపాట్లయితే టీఆర్ఎస్ చేసిందో పొరపాట్లను బయట పెట్టి వీళ్ళు కూడా దండుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను అడుగుతున్నా, నేను తెలిస్తే నేనే చెప్పేటోను కదా, నాకు తెలిస్తే నేను చెప్పేటోను కదా, నాకు తెలియదు కాబట్టి అడుగుతున్నా. నేను నాకు తెలిస్తే ఇందుకు పలానా కారణంగా ఆయన స్పందించాలని నేను చెప్పవని. కాబట్టి తన కూతురు అరెస్ట్ అయితే స్పందించినటువంటి వ్యక్తి, ఢిల్లీలో ముఖ్యమంత్రి అరెస్ట్ అయితే బ్లాక్ అండ్ వైట్ సాక్ష్యాలు ఉన్నాయి. ఇందులో ఏది దాచుకోవాల్సిన విషయం లేదు. ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి ఫైల్స్ అన్ని మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అంత పచ్చి అవినీతి ఆరోపణలతో కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట్లాడతారు. మళ్ళొకసారి అడుగు. అర్థం పడతాం లేనటువంటి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పూర్తిగా మజ్లిస్ పార్టీ చేతిలో, ఈరోజు మజ్లిస్ పార్టీ ఏదైతే ఇన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ ఉన్నదో ఈరోజు కాంగ్రెస్. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మారదు. టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ చాలా పక్కాగా ఉంటది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దగ్గరనే ఉంటది. అది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు. కాబట్టి మజ్లిస్ పార్టీ తప్పులేదు ఇది. కాబట్టి అలాంటి మజ్లిస్ పార్టీతో కలిసినటువంటి వ్యక్తి గురించి మేము స్పందించాల్సిన అవసరం లేదు. ఎవరు ఎడా చెప్పారు? ఎవరు చెప్పారు? ఎడా ఎప్పుడు చెప్పారంటున్నా? ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? ఏదో చూపియండి, ఒకసారి చూపియండి ఎక్కడన్నా. మేము విదేశాల నుంచి బ్లాక్ డే తీసి ప్రతి అకౌంట్లో 15,000 వేస్తా ఉన్నది. ఎవరు చెప్పండి? ఎవరు చూపియండి ఒకటి.
అంటే ఎలక్ట్రోల్ బాండ్ అంటేనే వైట్ మనీ, బ్లాక్ మనీ కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఏ కంపెనీ ఇచ్చినా కూడా వైట్ మనీ ఇవ్వాలి, ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా వైట్ మనీ ఇవ్వాలి. దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కు ఆ తీసుకున్నటువంటి డబ్బులకు లెక్క చెప్పాలి. ఇది ఎలక్ట్రోల్ బాండ్స్ ఏదైతున్నదో అది బ్లాక్ మనీ కాదు, 100% వైట్ మనీ. అది తీసుకొని ఆ పార్టీ ఏం ఖర్చు పెట్టిందో మళ్ళీ పూర్తి ప్రతి న్యాయ పైస కూడా ఇన్కమ్ ట్యాక్స్ లెక్క ఇచ్చేటువంటిదే ఎలక్ట్రోల్ బాండ్స్. ఇది బ్లాక్ మనీ కాదు. బాండ్స్ అందరికి ఇచ్చారు, మేము ఒక్కరే కాదు కదా. అన్ని రాజకీయ పార్టీలు అట్లే తీసుకున్నా చెప్పండి ఎవరు అన్నోళ్ళు. వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు, వాళ్ళ తీసుకున్నటువంటి బాండ్స్ వాళ్ళు బెదిరించి తీసుకున్నారో చెప్పాలి. భారతీయ జనతా పార్టీ 17కు 17 సీట్లు స్వతంత్రంగా పోటీ చేస్తాం. పదిహేడుకు 17 సీట్లు ఇప్పటికి చాలాసార్లు చెప్పినాను. అఫీషియల్ గా 17కు 17 సీట్లు పోటీ చేస్తున్నాం మేము. ఇంకా వాళ్ళ పొత్తులు అక్కడ అవుతున్నాయి, ఇంకా పూర్తి సర్దుబాటు అయినాక ఆలోచన చేస్తాం. ఇంతవరకు అటువంటి చర్చ ఎక్కడ జరగలే. ఇప్పుడు అలా 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 పిఏలు ఉన్నారు కదా, కవిత గారితో వ్యాపారం చేసినటువంటి వాళ్ళందరూ కూడా అప్రూవర్ గా మారి వాళ్ళే అన్ని వివరాలు ఎందుకు చెప్తున్నారు? కావాలంటే ఆయన ఢిల్లీకి వెళ్ళి ఆర్టీఐ కింద ఢిల్లీ ప్రభుత్వం దగ్గర లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అన్ని కాగితాలు తీసుకొని చదవచ్చు. ఢిల్లీ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకుంటే ఆ లిక్కర్ స్కామ్స్ ఉంది. అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ఎందుకంటే వీళ్ళు స్పోక్స్ పర్సన్ గా మారిపోయారు. నేనేం చెప్తాను, ఆపు ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కుంభకోణాలకు సంబంధించి సమర్థించేటువంటి స్పోక్స్ పర్సన్ గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే మమతా బెనర్జీ గాని మారారు. ఇంత భయంకరంగా ఒక ప్రభుత్వము 100 కోట్లు వైట్ అండ్ బ్లాక్ ఈ యొక్క మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికితే, ఆధారాలతో సహా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, ఢిల్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ బయట పెడితే అది కాదు అని చెప్పి దాని మీద దర్యాప్తు చేయడానికి వీల్లేదు, అరెస్టు చేయడానికి వీల్లేదు, ముందుకు వెళ్ళడానికి వీల్లేదని ఈరోజు ఈ పార్టీల నాయకులు చెప్తున్నారంటే ఈరోజు దేశం పట్ల, అవినీతి పట్ల వీళ్ళ నాయకులకు ఉండేటువంటి ఏంటో చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది. తీసుకోవాలి వారు. అదేంటారు అవినీతి పనులు ఏమంటారు? మరి అవినీతి పనులు అదే అంటారు. ఇప్పుడు మేము ఏదైనా భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం దీంతో సంబంధం ఉండదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏదైనా ఒక న్యాయస్థానం